సదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 711 పేజీలోని 149 నుంచి ఈరోజు చూస్తున్నాము. బాబా మరలా అతని శిరస్సుపై తమ చేతిని ఉంచి సుఖంగా కూర్చోని చెప్పారు. అప్పుడు సపత్నీకర్ సంతోషంగా బస్సుకు వెళ్ళాడు. నైవేద్యాన్ని తయారు చేయించి తన భార్య చేతికి ఇచ్చి పూజ మరియు హారతి అయిన పిదప నైవేద్యపును బాబా ముందు ఉంచాడు. పల్లెం చుట్టూ నీటిని సంప్రోక్షించి విధిగా కళ్ళకద్దుకొని ప్రాణాపాన వ్యానాది పంచప్రాణాలకు అర్పించి తర్వాత నైవేద్యాన్ని బాబాకు సమర్పించాడు. నిత్య క్రమాన్ని అనుసరించి బాబా తమ చేతులతో నైవేద్యాన్ని దాకి స్వీకరించగా సపత్నీకర్కు ఆనందం కలిగింది. అప్పుడు అక్కడ ఉన్న ఇతర భక్తులు బాబా పాదాలపై పడుతుండగా వారితో పాటు సపత్నీకర్ కూడా మళ్ళీ బాబాకు నమస్కరించాడు. ఆ గుంపులో ఒకరి తలలు మరొకరి తలలతో ఢీకుంటున్నాయి. అప్పుడు బాబా మెల్లగా సపత్నీకర్తో, అరే మాటి మాటికి ఎందుకు నమస్కారంపై నమస్కారం, గౌరవాదరాలతో ఒక్కసారి చేస్తే చాలు అని చెప్పారు. ఆ రాత్రి చావుడు వచ్చిన సపత్నీకరు ఎంతో ఉత్సాహంగా చేత దండాన్ని పట్టుకుని ఆనంద పర్యవేశంతో బాబా పల్లకీకి ముందు బయలుదేరాడు. ఆ చావుడు ఊరేగింపు గురించి శ్రోతలకు ఇదివరకే తెలుసు కనుక మరలా చెప్పడం వలన గ్రంథం విస్తారం అవుతుంది అని వదిలివేస్తున్నాను. ఆ రాత్రి బాబా అగాధ లీల సపత్నీకరు సాయిబాబాను చూస్తుంటే పాండురంగని చూస్తున్నట్లే అనిపించింది. తర్వాత అతడు తన తిరుగు ప్రయాణానికి బాబా ఆజ్ఞను కోరగా వారు భోజనం చేసి వెళ్ళమని అనుమతినిచ్చారు. బాబా ఆజ్ఞను కించిత్ ఆయన జవదాటకుండా బయలుదేరే ముందు బాబా దర్శనానికి వెళ్ళాడు. ఇంతలో అతని మనసులో అకస్మాత్తుగా ఆలోచనలు లేచాయి. అప్పుడు బాబా దక్షిణను అడిగితే నేను ఎలా ఇవ్వగలను? దగ్గరున్న డబ్బు అంతా ఖర్చు అయిపోయింది. బండి బాడుగకు సరిపడ మాత్రం మిగిలి ఉంది. దక్షిణను ఇవ్వు అని బాబా అడిగితే ఏం జవాబు ఇవ్వాలో మనసులో నిశ్చయించుకున్నాడు. బాబా అడగక ముందే వారి చేతిలో ₹1 ఉంచాలి. బాబా మరలా అడిగినప్పుడు మరొక రూపాయిని ఇవ్వాలి. ఆ తర్వాత లేదని చెప్పాలి. రైలు బండి ఖర్చుకు మాత్రమే దగ్గర ఉంచుకున్నానని బాబాతో స్పష్టంగా చెప్పాలి అని నిర్ణయించుకుని బాబా వద్దకు వెళ్ళాడు. తను ముందుగా నిశ్చయించుకున్నట్లే బాబా చేతిలో ₹1 ఉంచగా బాబా మరలా ₹1 అడిగారు. దాన్ని ఇచ్చిన తర్వాత స్పష్టంగా ఈ కొబ్బరికాయను తీసుకొని నీ భార్య ఒడిలో వేయి, నీ మనసులో బాధను వదిలి సుఖంగా వెళ్ళు అని చెప్పారు. 166 నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.